పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషము 12వ అధ్యాయము 13వ వచనము. ప్రభువు పేరట వచ్చువారు స్తుతింపబడునుగాక, ఇజ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని ఎలుగెత్తి చాటిరి. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు మరియ తల్లి మాతృత్వ పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ఈ నూతన సంవత్సరంలో అందరూ కూడా ఆనందంగా గడపాలి అనేది నా ప్రార్థన. బాగున్న వాళ్ళందరము కూడా చప్పట్లతో, అదేవిధముగా దేవునికి స్తుతులతో స్తోత్రములతో మనందరము ప్రభువుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డలారా, క్రీస్తు సందేశాన్ని మనందరము కూడా ప్రతి శుక్రవారం రోజున ఆలకిస్తూ ఉన్నాం. ఈ రోజున మనము యోహాను సువిశేషము 12వ అధ్యాయము 13వ వచనము నుండి ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు యొక్క సందేశాన్ని వింటున్నటువంటి నీవు నేను ఈ నూతన సంవత్సరంలో ఒక గొప్ప మార్పుని మన జీవితంలో మనము పొందుకోవాలి. ఎప్పుడైతే మనము ఒక నూతన మార్పుతో నూతన సంవత్సరంలో అడుగు పెడతామో దేవుడు ఆ నూతన మార్పును ఆశీర్వదిస్తాడు. అలాంటి నూతన మార్పునే ఈ యొక్క యోహాను సువిశేషం 12వ అధ్యాయము 13 నుంచి మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. యోహాను సువిశేషము 12వ అధ్యాయము 13లో మనం చూస్తూ ఉన్నాం, ప్రభువు పేరట వచ్చువారు స్తుతింపబడునుగాక అంటూ ఉన్నారు. మనందరము కూడా ప్రభువు నామంలో వస్తూ ఉన్నాం, ప్రభువుకి స్తోత్రాలను సమర్పిస్తూ ఉన్నాం. మనందరము కలిసి ఆ దేవాతి దేవునికి స్తుతులను, హోస్సానాలను సమర్పిస్తూ ఉన్నాం. కాబట్టే మనందరము ఆశీర్వదింపబడుతూ ఉన్నాం. ఈ ఆశీర్వాదాలు ఈ నూతన సంవత్సరంలో హేరాళముగా మనము పొందుకోవాలి అనేది మనందరము దేవుణ్ణి కోరుకోవాలి. దేవుడు కూడా అదే కాంక్షిస్తున్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. నా బిడ్డలు నా దగ్గరికి వచ్చినప్పుడు, ఈ సంవత్సరం అంతా నాతో గడుపుతూ ఉన్నప్పుడు నేను వారిని, వారి కుటుంబాలను, వారి పంటలను, వారి పనులను, వారి ఉద్యోగాలను, వారి పిల్లల భవిష్యత్తును నేను ఆశీర్వదిస్తాను అని దేవుడి నూతన సంవత్సరంలో వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా దేవుడు మన యందు శ్రద్ధ వహించి మనకు ఆశీర్వాదాలను కుమ్మరిస్తూ ఉన్నాడు. అలాంటి ఆశీర్వాదాలు ఎలా మనము పొందుకోవాలి? కొన్నిసార్లు మనకు అర్థం కాదు. శిష్యులకు కూడా ఆయన మరణాన్ని గురించి తెలియపరుస్తూ ఉన్నప్పుడు అర్థం కాలేదు. యోహాను సువిశేషము 12వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆయన శిష్యులు మొదట దీనిని గ్రహించలేకపోయిరి, కానీ యేసు మహిమపరచబడినప్పుడు ఆయనను గురించి ఇట్లు వ్రాయబడి ఉన్నదనియు అట్లే ప్రజలు ఆయన పట్ల వ్యవహరించిరనియు వారు సమర్పణకు వచ్చెను. మొదట యేసు ప్రభు ఆ స్తుతులను పొందుకుంటున్నప్పుడు, ఆ మహిమలోనికి వెళుతూ ఉన్నప్పుడు, ఆ మరణాన్ని గురించి తెలియపరుస్తూ ఉన్నప్పుడు శిష్యులకు అర్థం కాలేదు. ఎందుకు ప్రభు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు గురువు ఇలా అంటూ ఉన్నారు అనేది ఆయనకు అర్థం కాలేదు. కానీ దాని తరువాత శిష్యులు గ్రహించారు, ఓ ఈ మహిమ కోసము, ఈ మహిమను గురించి ఆయన జీవముండగా చెప్పి ఉన్నారు. ఇప్పుడు వారు వారి ఆలోచనలోనికి తీసుకొని వచ్చారు. ఆ మహిమ కలిగిన వారిని మరి ఒక్కసారి మహిమపరచడానికి శిష్యులు దానిని అర్థం చేసుకొని విశ్వాసంలోనికి వచ్చి ఆ మహిమ కలిగిన దేవునికి మహిమ కలిగినటువంటి స్తోత్రములను సమర్పిస్తూ ఉన్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా యోహాను సువిశేషము 12వ అధ్యాయము 17వ వచనాన్ని చూసినట్లయితే కనుక, సమాధి నుండి లాజరు వెలుపలకు రావించి వారిని మృతుల నుండి పునర్జీవనులు చేసినప్పుడు ఆయన వెంట ఉన్నారు సాక్షులు పలికిరి. అక్కడ ఉన్నవారు, లాజరు బయటికి వచ్చినప్పుడు సమాధిలో నుండి అక్కడ ఉన్న వారందరూ కూడా సాక్ష్యం పలికారు. ఏమని? యేసునా స్వామి ఒక్క మాటతో లాజరు బయటికి రా
అని పిలవగానే లాజరు జీవము పోసుకొని సమాధిలో నుండి బయటికి వచ్చారు, దానికి మేమందరము సాక్షులమని అక్కడ శిష్యులతో పాటు కొంతమంది యూదులు కూడా సాక్ష్యము పలుకుచూ ఉంటిరి. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మనము పొందుకున్న ఆశీర్వాదం ద్వారా, ప్రభువు నుండి మనం గ్రహించినటువంటి గొప్ప కార్యాల ద్వారా ఈ లోకంలో మనము సాక్ష్యముగా ఉండాలి. యేసు ప్రభువుకి సాక్ష్యముగా ఉన్నవారు శిష్యులు. లాజరు యొక్క జీవంలోనికి వచ్చినప్పుడు లాజరు మరియు అనేక మంది శిష్యులు యేసు ప్రభువుకి సాక్షులుగా ఉన్నారు. యూదులు యేసు ప్రభువుకి సాక్షులుగా ఉన్నారు. ఎందుకు? లాజరును చూసి. లాజరును క్రీస్తు సమాధిలో నుంచి పిలిచెను, ఆయన జీవము పోసుకొని బయటికి వచ్చెను, దానికి మేము సాక్షులము అంటున్నాడు. రెండవది ఏమిటి అంటే, మనము ఆయన దగ్గర నుండి ఆశీర్వాదము పొందుకుంటున్నప్పుడు మనంతట మనమే సంతోషించి ఒక కృతజ్ఞత దివ్య బలి పూజ సమర్పించి మర్చిపోవటం కాదు, కానీ మన జీవితాంతము సాక్ష్యముగా నిలబడాలి. నేను ఈ కష్టంలో ఉన్నాను, ఈ కష్టంలో ఉన్నప్పుడు నా కోసము ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు అను సాక్ష్యముగా మనము నిలబడాలి. అలా సాక్ష్యముగా మనం నిలబడలేకపోతున్నాం ప్రియ స్నేహితులారా. ఒక గొప్ప కార్యం ప్రభు చేసినప్పుడు ఏం చేస్తున్నాము? ఒక దివ్య బలి పూజ సమర్పించుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. స్తోత్రం ప్రభు అని నీకు నీవు నీ హృదయంలో దివ్య బలి పూజ గురువు పూజలో చదివారా, నా పేరు అందరూ విన్నారా, ఓకే కృతజ్ఞతా పూజ అంగా అయిపోయింది కాదు. దేవుని ప్రియ బిడ్డలారా, ఆ కృతజ్ఞతా పూజ తరువాత మనం చేయవలసిన గొప్ప కార్యం ఏమిటి అంటే సాక్ష్యంగా నిలబడటం. ప్రతి కృతజ్ఞత బలి పూజకు సాక్ష్యంగా మనము నిలబడాలి. అప్పుడే మనం సమర్పించినటువంటి కృతజ్ఞత బలి పూజకు అర్థం, పరమార్థం ఉంటుంది. అది రోజున ఆ యూదులు మనకు నేర్పిస్తున్నారు. లాజరు జీవముతో వచ్చుటను మేమందరము చూచితిమి అన్న అక్కడున్న వారందరూ సాక్ష్యం పలుకుతున్నారు. ఈ రోజున నువ్వు సాక్ష్యం పలుకుతున్నావా? ఈ నూతన సంవత్సరంలో క్రీస్తు ప్రభు మనలందరినీ కృతజ్ఞత సమర్పించటముతో పాటు ఏం చేయమంటున్నాడంట? నాకు సాక్షులుగా నిలబడండి అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆ ప్రభువుకి సాక్షులుగా ఉంటామో మనల్ని ఇంకా ఈ నూతన సంవత్సరంలో హెచ్చిస్తూ ఉంటాడు. మన పంటలు బాగా పండుతాయి, మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం, మన బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది, ఆర్థికంగా మనం బలపడతాం. ఎప్పుడు? మనం క్రీస్తుకు సాక్షులుగా ఉన్నప్పుడు. కృతజ్ఞత దివ్య బలి పూజతో పాటు ఈ రోజున దేవుడు నూతన సంవత్సరంలో మనల్ని అడుగుతున్నారు, మీరు నాకు సాక్షులుగా ఉంటారా అని. ఉండటానికి నూతన సంవత్సరంలో ప్రయత్నం చేద్దామా? ఆ ప్రయత్నంలో మనం విజయాన్ని సాధించి ఇంకా గొప్పగా ముందుకు నడవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ సాక్షులందరూ పలుకుతూ ఉండగా అక్కడ కొంతమంది వారు చెప్పుచున్నటువంటి మాటలను ఆలకించి యేసు ప్రభువుని చూడాలని కోరిక కలిగి ఉన్నది. మనం సాక్షిగా జీవిస్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా, వింటున్నటువంటి వారందరూ కూడా ఆ దివ్య సప్రసాదనాథుని దేవాలయానికి రావటానికి కోరిక పుట్టాలి. మన సాక్ష్యము ఇంకొక వ్యక్తిని దేవాలయంలోనికి నడిపించేదిగా కోరిక పుట్టాలి. ఈ రోజున యోహాను సువిశేషము 12వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, పండుగ సందర్భంగా ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి. ఎవరికి కోరిక పుట్టిందంట? ఆ సాక్ష్యం ద్వారా గ్రీకులకు. ఎందుకు అంటే వారు తెలివైన వాళ్ళు, ఎవరిని కూడా వారు లెక్క చేయరు, అందరినీ చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఎందుకంటే గ్రీకులు జ్ఞానవంతులు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు, చాలా తెలివైన వాళ్ళని వారు భావిస్తూ ఉంటారు. అందుకే వారిని ఎప్పుడు కూడా వేరే వాళ్ళు గౌరవిస్తూ ఉండాలి, పొగుడుతూ ఉండాలి. అలాంటి వారికి ఏమి కోరిక పుట్టిందంట? వీళ్ళు పలుకుతున్న సాక్ష్యాల ద్వారా ఆ యేసు ప్రభువుని చూడాలి అనే కోరిక పుట్టింది. నీవు చూస్తూ ఉన్నప్పుడు, నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు, నీ జీవిత విధానాన్ని బట్టి నీ పక్కన వాళ్ళు ఏమనుకోవాలి? యేసు ప్రభు దగ్గరికి రావాలి, క్యాథలిక్ చర్చిలో అడుగు పెట్టాలి, దివ్య సప్రసాదనాథుని చూడాలి, ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకోవాలి అనే కోరిక మన జీవితం ద్వారా, మనం జీవిస్తున్న జీవితం ద్వారా వారిలో కోరిక పుట్టాలి. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మూడవదిగా చేయమంటున్నటువంటి మాట, ఇతరులలో నా దగ్గరికి రావటానికి మీరు వారిలో కోరికను పుట్టించండి అంటూ ఉన్నాడు. చూడండి ఎంత చక్కగా ఈ రోజున నూతన సంవత్సరంలో 3వ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు.
దేవుని ప్రియ బిడ్డలారా, ఎప్పుడూ ఒకే రకమైన జీవితాన్ని జీవించడం ప్రభువుకు కూడా ఇష్టం లేదు. అందుకే మనలందరినీ కూడా మన జీవితాలను సరిచేసుకొని సాక్షిభూతులుగా ఉండటానికి మనల్ని ప్రేరేపిస్తున్నారు. అదేవిధంగా ఇతరులు కూడా నా ప్రభు దగ్గరికి రావటానికి నీ జీవితము ఏం చేయాలంట? వారిని కోరిక పుట్టించి ప్రభు దగ్గరికి నడిపించాలి ప్రియ స్నేహితులారా. అందుకే అక్కడ మొట్టమొదటిగా ఆ యొక్క గ్రీకులు ఎవరిని కలుస్తున్నారంట? ఫిలిప్పును కలుస్తూ ఉన్నారు. ఫిలిప్పు దగ్గరకు వెళ్ళి మేము ఆ ప్రభువుని చూడాలి అని అడుగుతూ ఉన్నప్పుడు ఆ ఫిలిప్పు ఎక్కడికి వెళ్తున్నాడు? మళ్ళీ ఆంద్రియా దగ్గరకు వెళుతూ ఉన్నాడు. కొంతమంది గ్రీకులు బయట ఉన్నారు, పండుగ సందర్భంగా వచ్చారు, యేసు ప్రభువుని మన గురువుని చూడాలనుకుంటున్నారు అన్నప్పుడు ఫిలిప్పు ఆంద్రియా ఇద్దరూ కలిసి ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? ప్రభు దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు ఒక మాట అంటున్నారు. యోహాను 12:24 గోధుమ గింజ భూమిలో పడి నశించిననే తప్ప అది మొలకెత్తదు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ లోక జ్ఞానము ఎప్పుడైతే వదిలిపెడతారో అప్పుడే ఆ పరలోక జ్ఞానాన్ని, ఆ పరలోక దర్శనాన్ని, ఆ మహిమగల దేవుణ్ణి వారు కాంచగలుగుతారు. ఇందులో పరమార్థం ఎంత లోతుగా ఉందో చూడండి. గోధుమ గింజ భూమిలో పడి నశించిననే తప్ప గ్రీకులు మేమే తెలివివంతులం, మేమే జ్ఞానవంతులము అని విర్రవీగుతూ ఉన్నప్పుడు ఈ లోక జ్ఞానమును పక్కన పెట్టి హృదయాంతరంగంలో విశ్వసించి వారు ఏం చేయాలంట? హృదయ జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానమును పొందుకుని హృదయముతో వారు ఆ ప్రభువుని దర్శించగలుగుతారు. అంతేకాని ఆ యొక్క ఈ లోక జ్ఞానాన్ని అంతటినీ తొలగించుకొని వస్తేనే వారిలో ఏం పుడుతుంది? ఆ పరలోక జ్ఞానం వికసిస్తుంది. అప్పుడు ఆ కరుణామయుణ్ణి, ఆ మహిమగల దేవుణ్ణి మనం చూడగలుగుతాం. మన జీవితాల్లో కూడా అంతస్తును బట్టి మనము విర్రబీగుతూ ఉంటాం. మనకున్న ఆస్తిపాస్తులను బట్టి, మనకున్న హోదాలను బట్టి, మనకున్నటువంటి అధికారము పొజిషన్ను బట్టి, మనకున్నటువంటి బ్రాండ్స్ను బట్టి మనం ఏం చేస్తూ ఉంటాం? గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఆ గర్వమును, ఆ ధనమును, ఆస్తిపాస్తులను, మనకున్న టైటిల్స్ అన్నిటినీ పక్కన పెడితేనే ఆయన మహిమ నీకు అర్థమవుతూ ఉంటుంది. దేవుని ప్రియ బిడ్డలారా, చాలా సందర్భాల్లో గమనిస్తూ వస్తూ ఉంటాం. దేవాలయంలోనికి వచ్చి కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉంటారు. ఇంకొంతమంది దేవాలయంలోనికి చెప్పులు వేసుకొని వస్తూ ఉంటారు. బంగారం షాప్కి చెప్పులు వేసుకొని పోతామా? బట్టల షాప్కి చెప్పులు వేసుకొని పోతామా? కంప్యూటర్ క్లాస్కి చెప్పులు వేసుకొని పోతామా? వేసుకొని పోయినట్లయితే వెంటనే అక్కడ వాచ్మెన్ ఏం చేస్తాడు? అమ్మా, అయ్యా, మీరు చెప్పులు బయట ఇడవండి అంటారు. దేవుని దగ్గరికి మాత్రము చెప్పులు వేసుకొని కాలు మీద కాలేసుకొని ఫోన్ చేతిలో పట్టుకొని వస్తూ ఉంటాం. అంత ఎట్లా వచ్చినా దేవుని దగ్గర దూరంగానే. గ్రీకులు ఆయన చూడాలని ఆశ కలుగుతూ ఉన్నప్పుడు ఏమంటున్నాడు? గోధుమ గింజ భూమిలో పడి నశించిననే తప్ప ఈ లోక ఆలోచనలను, ఈ లోకపు గర్వాన్ని, ఈ లోకపు వ్యామోహాలన్నిటినీ బయట వదిలిపెట్టి హృదయపూర్వకముగా ఆయన దగ్గరకు వస్తేనే తప్ప ఆయన యొక్క మహిమను మనము అనుభవించలేము. దేవుని ప్రియ బిడ్డలారా, నేర్చుకుందాం, మారదాం, మారి ఆ మంచి మనిషి యొక్క ఆ మార్గంలో నడుద్దాం, నడిచి ఆత్మను ప్రభువుకి సమర్పించుకుందాం. కలకాలము అక్కడ సంతోషముగా ఉందాం. కలకాలము ఆ యొక్క బ్రాండ్లో, మహిమ కలిగినటువంటి బ్రాండ్లో నీకు నాకు స్థానం దొరికింది అని అక్కడ దేవుని సన్నిధిలో ఉండి ఆ దేవునికి వందనాలు సమర్పించుకుందాం. ఇక్కడ పొగడ్తలకు, ఇక్కడ బ్రాండ్లకు, దేవుని ప్రియ బిడ్డలారా, ఇక్కడ మనం జీవిస్తున్నటువంటి గర్వపు జీవితానికి స్వస్తి చెప్పుదాం ఈ నూతన సంవత్సరంలో. ఎప్పుడైతే గ్రీకులకు ఆ సందేశాన్ని అందించి ఉన్నారో దేవుని ప్రియ బిడ్డలారా, ఆ ప్రభువు ఏమంటున్నారంట? ఎప్పుడైతే వారు ఆ మాటలను ఆలకిస్తూ ఉంటూ ఉన్నారో అప్పుడు వారు ఆలోచనలో పడ్డారు అనేది మనం గ్రహించాలి. ఈరోజున నేను ఒక ఆలోచనలో పడి నా జీవితం ప్రభువులో ఎలా ఉంది, నా ఆధ్యాత్మికత, నా భక్తి, నా విశ్వాసం ఎలా ఉంది ఆలోచన చేసుకొని మారటానికి, మలుచుకొని మనము ముందుకు రావటానికి ప్రయత్నం చేద్దాం ప్రియ స్నేహితులారా. యోహాను సువిశేషము 12వ అధ్యాయము 27వ వచనం సెలవిస్తుంది, నా ఆత్మ కలవరపడుచున్నది, ఒక స్వరము నేను దానిని మహిమపరిచితిని అని వింటిని. నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. ప్రభువు కలవరపడుతున్నాడు. ఎందుకంటే ఈ లోకం చూసి, ఈ లోకంలోని మాయలను చూసి, ఈ లోకంలోని గర్వాన్ని చూసి, ఈ లోకంలోని తెలివితేటలను చూసి ఏం చేస్తున్నాడు? ప్రభువు కలవరపడుతున్నాడు. ప్రభువా, ఎప్పుడయ్యా ఈ బిడ్డల కోసం ఎప్పుడయ్యా నేను ప్రాణత్యాగం చేసేది?
అంటే నన్ను మహిమపరచు అన్నప్పుడు, నా ద్వారా నా దేవుని మహిమపరచు అన్నప్పుడు ఒక స్వరం ఆకాశం నుండి ప్రభు వింటున్నారు, నేను మహిమపరిచాను, మళ్ళీ మహిమపరుస్తాను అంటూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, మనందరి కోసం ఆయన హృదయం కలవరపడుచున్నది. ఎప్పుడు నా బిడ్డలు నా వైపునకు వస్తారా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, యోహాను సువిశేషం 12వ అధ్యాయం 37లో యూదులు కొందరు ఆయనను విశ్వసించలేదు. ఎంత మంచిగా జీవిస్తూ ఉన్నా, ఎంత మర్యాదగా మనము నీతివంతంగా జీవిస్తూ ఉన్నా, ఎక్కడో చోట మన గురించి ఎవరో ఒకరు చెడుగా మాట్లాడుతూనే ఉంటారు. అలాంటి సందర్భాలు ఆ రోజుల్లో కూడా దేవాతి దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు, ఎన్ని పరలోక రాజ్య మర్మాలను తెలియపరిచినా కానీ అక్కడ కొంతమంది ఆయనను విశ్వసించలేదు అని వాక్యం నేర్పిస్తూ ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, అందుకే మనందరము కూడా ఆ ప్రభువుని విశ్వసించే బిడ్డలముగా ఉండాలి. ఎప్పుడైతే మనం విశ్వసిస్తూ ఉంటామో ఆయనకిష్టమైన బిడ్డలుగా మారగలుగుతాం. విశ్వసించలేకపోయినట్లయితే మనము ఈ శరీరంతో పాటు ఆత్మను కూడా అంధకారంలోనికి నెట్టివేసే బిడ్డలుగా మారుతూ ఉంటాం. ఈ నూతన సంవత్సరంలో మన విశ్వాసాన్ని బలపరుచుకొని, మన విశ్వాసాన్ని పెంపొందించుకొని మనందరము కూడా క్రీస్తు యొక్క బిడ్డలుగా, క్రీస్తు యొక్క వారసులుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువిశేషము 12వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చూసినట్లయితే, కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని వారిని మనందరము కూడా ఆ ప్రభువు బిడ్డలుగా మారాలి. మన హృదయాలను కఠినపరుచుకోకూడదు. ఎప్పుడైతే మన హృదయాలను కఠినపరుచుకుంటామో ఎలాంటి ప్రయోజనాన్ని మనము ప్రభు దగ్గర నుంచి పొందుకోలేం. ఎప్పుడైతే మనము మనసు మార్చుకుంటామో, ప్రేమ కలిగి హృదయపూర్వకంగా హృదయంలో ఆయన గురించి ఆలోచనలు చేసి హృదయపూర్వకంగా ఆయన గ్రహించగలుగుతామో, గుర్తించగలుగుతామో, అప్పుడు ఈ కఠిన హృదయాన్ని దేవాతి దేవుడు తీసివేసి మాంసపు హృదయాన్ని మనకు ఇచ్చేసి మనందరము కూడా క్రీస్తులో ఆనందించగలిగే బిడ్డలుగా మారుస్తాడు అని వాక్యం మనకు నేర్పిస్తుంది. యోహాను సువిశేషము 12వ అధ్యాయము 43వ వచనాన్ని మనము ధ్యానించినట్లయితే కనుక ఇక్కడ చాలా చక్కటి మాట, వారు దేవుడు మెప్పు కంటే మనుషుల మెప్పునే ఎక్కువగా కాంక్షించిరి. చూడండి ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క మెప్పు కంటే మనుషుల మెప్పు కోసం గ్రీకులు చూస్తూ ఉంటారు, గొప్పవాళ్ళు చూస్తూ ఉంటారు. ఎవరు నన్ను పొగుడుతారా, ఎవరు నా గురించి గొప్పగా చెప్తారా అని ఆలోచనలు చేస్తూ ఉంటారు. దేవునికి ఒక సహాయం చేసినప్పుడు చాలా సందర్భాల్లో పేర్లు చెప్పుకోవటానికి ఇష్టపడుతూ ఉంటాం. ఒకవేళ ఆ పేరు చెప్పుకోకపోతే బయట నానా హంగామా చేస్తూ ఉంటాం. బయట ప్రపంచంలో వాళ్ళు గొప్పలు చెప్పుకోవటానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించలేకపోతున్నారు. అందుకే 43వ మాట, వారు దేవుని మెప్పు కంటే, మనము ఎక్కడి నుంచి మెప్పును పొందుకోవాలి? ఆయన దగ్గర నుంచి. ఈయన నాకు ఇష్టమైన కుమార్తె, ఈయన నాకు ఇష్టమైన కుమారుడు అని ఆయన దగ్గర నుంచి మనం సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అంతేకాని లోకము నుండి, అంటే మనుషుల మెప్పును మనము కాంచుతూ ఉన్నాం. ఎవరు పొగుడుతారా, ఎవరు మనకు మంచి సర్టిఫికేట్ ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం. అవసరం లేదు. మనకు సర్టిఫికెట్ ఇవ్వవలసినది ఆ పరలోక తండ్రి, ఆ పరమాత్ముడు. ఆ పరమాత్ముని యొక్క మెప్పును మనము పొందుకున్నప్పుడు మనము ఇంకెవ్వరి మెప్పును పొందుకోవటానికి అవసరం లేదు. ఈ నూతన సంవత్సరంలో మనం చేయవలసినటువంటి ఇంకొక పని ఏమిటి అంటే, ప్రజల మెప్పు కోసము మనం పనులు చేయొద్దు, ప్రజల మెప్పు కోసము మనం దేవాలయానికి రావద్దు, ప్రజల మెప్పు కోసం మనము విశ్వాస జీవితం జీవిస్తున్నాము అని నటనలో మనము జీవించవద్దు. మనం చేసే ఏ సహాయమైనా దేవాలయానికి, దేవునికి ఎలాంటి సహాయమైనా, అది ఆర్థికంగానా, సేవారూపకంగానా, ఇంకొక విధముగానా ఎలాంటి మెప్పును ఆశించకుండా, ఎలాంటి పొగడ్తలకు మనము పోకుండా దేవుని మహిమపరిచే బిడ్డలముగా మనము ఉన్నప్పుడు ఆయన మనకు సర్టిఫికేట్ ఇచ్చి మన ఆత్మను ఆయన సన్నిధిలోనికి చేర్చుకుంటారు అనేది 43వ మాట మనకు నేర్పిస్తూ ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, యోహాను సువిశేషము 12వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూసినట్లయితే, యేసు ఎలుగెత్తి ఇట్లనెను, నన్ను విశ్వసించువాడు నన్ను కాదు, నన్ను పంపిన వారిని విశ్వసించుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వారిని చూచుచున్నాడు. నన్ను విశ్వసించు వారిలో ఎవరునూ చీకటిలో ఉండకుండానట్లు నేను లోకమునకు వెలుగై వచ్చి తిని. ఎవరైతే క్రీస్తు ప్రభువుని విశ్వసిస్తున్నారో వారు తండ్రి దేవుని విశ్వసించువారు అవుతూ ఉన్నారు అని ఆయన మాట్లాడుతున్నారు. ఎవరైతే క్రీస్తు ప్రభుని చూస్తున్నారు వారు తండ్రి దేవుని చూసిన వారు అవుతూ ఉన్నారు అని ఆయన మాట్లాడుతున్నారు. ఆయన విశ్వసించు వారందరూ కూడా చీకటిలో మగ్గకుండా ఉండటానికి ఆయనే వెలుగై మన మధ్యలో ఉన్నాడు అని
ఆయన పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగులో మనం ప్రయాణం చేయటానికి, ఆ వెలుగును ధరింపుచ్చుకొనుకొని ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి మనందరము కూడా మన జీవితాలను ఆ క్రీస్తు వెలుగులోని నింపబడాలి అని ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే అలాంటి ప్రార్థనలో మనం ఎదుగుతూ ఉంటామో అప్పుడు యోహాను 12వ అధ్యాయము 47వ వచనంలో, నా మాటలు ఆలకించి పాటింపని వాడు ఖండించబడును, పడియే ఉంటాడు. ఆలకించి పాటించకపోతే వారు శిక్షకు గురి అవుతారు. ఆలకించి పాటించేవారు ప్రభు పక్షమున నిలబడతారు అని ఆయన సెలవిస్తున్నాడు. నేను వచ్చినది లోకమును రక్షించుటకే గాని ఖండించుటకు కాదు. కాబట్టి నేను చెప్పే ప్రతి మాట మీరు ఆలకించండి, పాటించండి, రక్షణలోనికి రండి అని ఆయన మనకు నూతన సంవత్సరంలో మరి ఒక్కసారి పిలుపును అందిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, 48వ వచనంలో, నన్ను తృణీకరించి నా మాటలు ఆలకింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు గలడు, నేను పలికిన నా వాక్కే అంతిమ దినమున వానిని ఖండించును. ఇప్పుడు నువ్వు జీవిస్తుండవచ్చు, ప్రభువుని లెక్క చేయకుండా జీవిస్తుండవచ్చు, కానీ నువ్వు ఖండించబడ్డావు. ఆ ఖండించబడినటువంటి తీర్పు అంతిమ దినమున నీ దగ్గరకు వస్తూ ఉంటుంది. ఈరోజు నువ్వు ఆనందంగా ఉండవచ్చు, ఈరోజు నువ్వు సుఖ సంతోషాలతో ఉండొచ్చు, అష్టైశ్వర్యాలతో ఉండవచ్చు. దేవుని లెక్క చేయకుండా, దేవుని యొక్క బిడ్డలు లెక్క చేయకుండా నువ్వు గడుపుతూ ఉండొచ్చు. గర్వపు మాటలతో, గర్వపు సూచనలతో నువ్వు ఉండవచ్చు. కానీ అలాంటి జీవితం జీవిస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోనండి, ఆల్రెడీ మీకు తీర్పు విధించబడింది. ఆ తీర్పు ఎప్పుడు అమలు అవుతుందంట? అంతిమ దినమున, తీర్పు దినమున అమలు కాబోతున్నది. కావుననే ఆ తీర్పులో మనందరము ఆ ప్రభువు వైపునకు మలిచే బిడ్డలముగా ఉండాలి అని మనందరి ప్రయత్నం. ఆ క్రీస్తు వెలుగులోనికి రావాలి, ఆ వెలుగులో ఉండి క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి, క్రీస్తుకు సాక్షులుగా ఉండి క్రీస్తుని మహిమపరిచే బిడ్డలముగా మనందరము మార్పును కోరుకోవాలి అనేది ఈ నూతన సంవత్సరంలో ఈ మాటలు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాయి. ఈ ప్రేరేపణ ప్రకారముగా మనందరం ఆలోచనలు చేస్తూ మన జీవితాలను మార్చుకొని నూతన సంవత్సరంలో దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా, సాక్షిభూతులమైనటువంటి బిడ్డలుగా జీవించాలి అని ప్రార్థించుకుందాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందామా? దయగల సర్వేశ్వర, ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మాకు ప్రభువా నీ పరిశుద్ధ వరప్రసాదాలతో నింపండి. మేమందరము నీకు కృతజ్ఞతా భావముతో జీవిస్తూ, ఆ కృతజ్ఞతా భావంతోనే ప్రభువా మా చుట్టుపక్కల వాళ్లకు సాక్ష్యముగా నిలబడే కృపను మాకు దయచేయండి. ప్రభువా నీ మహిమను మేము పొందుకోవాలి అంటే, నీ మహిమను మేము కాంక్షించాలి అంటే, ఈ లోక జ్ఞానము, ఈ లోక తెలివితేటలు, ఈ లోక ఐశ్వర్యములన్నిటినీ వదిలిపెట్టి పరలోకంలో నాయన నీవు మాకు ప్రసాదించినటువంటి నాయన గొప్ప జ్ఞానాన్ని మేము పొందుకొని నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి. ప్రభువా నిన్ను మేము విశ్వసిస్తూ ఉన్నాం. నీ వెలుగులో, నీ రక్షణలో మమ్మల్ని అందరినీ భాగస్థురాలను చేర్చుకున్నామని వేడుకుంటున్నాం. ప్రభువా మేమందరము తీర్పునకు గురి కాకుండా, నాయన ఇబ్బందులకు గురి కాకుండా, ప్రభువా నీ యొక్క విశ్వాసంలో మేము ప్రయాణం చేసి నాయన ఖండనకు మేము లోను కాకుండా, నాయన శిక్షను తొలగించుకొని ఎల్లప్పుడూ నిన్ను దర్శించి నీకు స్తుతులను సమర్పించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ నూతన సంవత్సరంలో ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఈ నూతన సంవత్సరంలో దీవించి ఆశీర్వదించి అష్టైశ్వర్యాలతో దీవించుదురుగాక. ఆమేన్.